హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎందుకని వైఎస్ఆర్సీపీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భావజాలాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులని ఎందుకని పదే పదే అలా అంటారు? ఆయన నాయకుల్ని, ఆయన సపోర్ట్ చేసేటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అధాపాతాలనికి తొక్కేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు? ఇది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలిసినటువంటి నిజాలు, సంచలనమైనటువంటి నిజాలని చెప్పాలి. ఎందుకంటే ఆయన స్వయంగా అనుభవించినటువంటిది. ఇది అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడిప్పుడు కొన్ని విషయాలు, ఈరోజు పూనం గౌర్ గారు మాట్లాడినటువంటి విషయాలు కొన్ని బయటకు వస్తుంటే చాలామందికి తెలుస్తుంది. నేను ఒకసారి కొంచెం వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ప్రజల కోసం మంచి చేయటం కోసం ఒక పార్టీ పెట్టాలన్నా, రాజకీయాల్లోకి రావాలన్నా, కొన్ని రాబందులు, కొన్ని క్షుద్ర శక్తులు, అరాచకమైనటువంటి వ్యక్తులు ఎలాంటి కుట్రలు పన్నుతారు అనడానికి జస్ట్ ఒక ఉదాహరణలో వాళ్ళ పేర్లతో సహా ఈ వీడియోలో మీకు వినిపిస్తాను. అక్కడ మీకు కనిపిస్తుంది, కానీ నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను, వినండి. చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. ఎందుకు ఆ కక్ష పెంచుకున్నారు అనేది కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందు వీడియో అయితే చూడండి. ఎవ్రీబడి ఆర్ కాలింగ్ వైవి సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితికి. అంబటి రాంబాబు అయితే మేము మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి, చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే. అన్ని ఇది 2009 ప్రజారాజ్యం పెట్టక ముందు నుంచి జరిగినటువంటి కుట్ర మాటలు నేను చెప్తుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పటి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్పచ్చు. ఇంకా ఇప్పుడు పూనం కౌర్ గారు ఏం మాట్లాడారో మీకు ఒక్కసారి వినిపిస్తాను, వినండి. Somebody came from Kadapa and they said we are from Kadapa and all of that. Somebody came from the industry. Mark Proof Filiberti. And somebody came, I said namaskar. What else will you say? I said Nakasuna. Thank you very much. You can't say yes, you can't say no. కానీ నాకు ఒకటి మాత్రం Calls chasing. The worst I'm telling you. First money offered, positions offered, threats given. And all three these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. మీకు కొంచెం అంటే ఇంగ్లీష్లో కొంచెం ఎక్కువగా మాట్లాడారు కాబట్టి కొంచెం తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్తాను. ప్రజారాజ్యం పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వస్తారన్నప్పుడు చిరంజీవి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడారు జీవిత రాజశేఖర్ గారు. ఆ మాటల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కొంతమంది అభిమానులు హట్ అయ్యి, కొంతమంది అభిమానుల ముసుగులో చేసినటువంటి దాన్ని కూడా చూసాం. ఈవెన్ అది ఎవరు చేసినా సరే చిరంజీవి గారు అప్పుడు వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి, ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి మరీ సారీ చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ రోజు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైవి సుబ్బారెడ్డి అండ్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి, ఇదానండి, అదనండి అని చెప్పి చెప్పే వరకు కూడా, తిట్టే వరకు కూడా, ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా ఊరుకోలేదు అని సాక్షాత్తు జీవిత రాజశేఖర్ గారు ఇద్దరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఇది చాలా రోజులైంది, బట్ అప్పుడు ఎవరో సరిగ్గా పట్టించుకోలేదు. అంటే చిరంజీవి గారి పట్ల కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు, వీళ్ళు ఎంత కుట్రపూరితంగా చేశారంటే, వీళ్ళొస్తే మంచి జరుగుద్ది, వీళ్ళొస్తే సమాజంలో మార్పు వస్తుంది, వీళ్ళొస్తే మనమేంటో ప్రజలకు తెలిసిపోద్ది, మనం ఎన్ని కోట్లు తిన్నామో, ఎన్ని అరాచకాలు చేసామో ప్రజలకు అర్థమైపోద్ది, ప్రజలకి మంచి చేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బిస్కెట్లకు కక్కుర్తిపడి వాళ్ళు మనకు ఓటు వేయడం మానేస్తారు. మంచి జరగకూడదు, ఇలాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదు. ఇది నాట్ ఓన్లీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరు వచ్చినా సరే ఇలాంటి కుట్రలే చాలానే చేశారు. కొన్ని గుట్ల గురించి ముందు ఈ తర్వాత పూనం కౌర్ గారు మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడుకుంటే చాలా క్లారిటీగా ఆమె ఏం చెప్తుందో తెలుసా? కడప నుంచి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేశారు, పేర్లు నేను చెప్పలేను, ఫోన్ చేసి కొన్ని ఆఫర్స్ ఇచ్చారు. మీకు పదవి ఇస్తాం, డబ్బు ఇస్తాం, మీకు పొజిషన్స్ ఏం కావాలంటే అవి ఇస్తాం, మీకు ఏం కావాలంటే అవి మేము చూస్తామని చెప్పారు. లేదు ఐఎమ్ సారీ, నాకు అంత అవసరం లేదు అని చెప్పిందట ఆవిడ. నాకు ఎవరి గురించి నేను నెగిటివ్గా మాట్లాడను అని చెప్పిందట. లేదు మీకు వేరే అవకాశం లేదు, మీరు నో అనటానికి లేనే లేదు, మేము చెప్పింది చెయ్యాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారట. ఫస్ట్ ప్రలోభ పెట్టారు, లొంగకపోయేటప్పటికి బెదిరించారు. ఏమన్నా తెలుసా? మీరు నో అనే అవకాశం లేదు,
మీరు చేయాల్సిందే. ప్రెస్ మీట్లు కానీ లేదంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే మీ న్యూడ్ వీడియోస్, ఫొటోస్ మాఫింగ్స్ చేసి, వీడియోస్ మాఫింగ్స్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తాం అని చెప్పారట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. జరిగింది ఒక పెద్ద మంచి జరగడానికి ట్రస్ట్ మీ. పోసాని కృష్ణమురళి గారి ప్రెస్ మీట్ పెట్టి So that broke me completely. And I never, that one press meet of Posani Garu was enough for me to lose my marriage. The only thing మ్యారేజ్ కట్ అయిపోయిందని చెప్తుంది. ప్రెస్ మీట్ మనిషి చేసినప్పుడు ఆ పోసాని గారు ప్రెస్ మీట్ చేశాక మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను కాలేజ్ నుంచి బయట. ఇది 2. మీరు ఆలోచించండి, పోసాని కృష్ణమురళి అనేటువంటి ఒక నికృష్టుడు, నీచుడు, అసలు మాట్లాడకూడాల్సినటువంటి మాటలు మాట్లాడి ఆ ప్రెస్ మీట్ పెడితే ఎంత దారుణంగా మాట్లాడాడో మనం చూసాం. మనిషేనా లేదంటే అసలు ఇతను ఏమన్నా మృగంలా తయారైపోయాడా అనుకునేటువంటి మాటలు. ఎదురుగుండా ఉండేటువంటి కెమెరామ్యాన్లు, రిపోర్టర్లు, జర్నలిస్టులు ఏంటంటే అలా మాట్లాడతారు. చిన్నపిల్లలు ఏం చేశారు అంటే, నువ్వు ఆ పార్టీకి సంబంధించినవాడువా, నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివా, నన్ను అన్నప్పుడు లేదా అంటే, ఎవరో కొంతమంది దరిద్రులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఆయన్ని తిడితే సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఎటువంటి బేస్లెస్ అంటే ఎలాంటి సాక్ష్యం లేకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులని కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులని కానీ ఎక్కడ సాక్ష్యాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆయన రాజకీయాల గురించి మాట్లాడు. కానీ ఆయన పిల్లలు ఏం చేశారు? ఈ సైకోకి, టెర్రరిస్టులకి నిజంగా చెప్తున్నాను కదా, ఎంత దారుణంగా మాట్లాడాడో మనం ఆ మాట తలుచుకుంటేనే అసలు పోసాని ఏంటి ఎంత దారుణమైనటువంటి వ్యక్త, ఎంత నీచుడా, ఎంత దరిద్రుడా అనుకునేటువంటి భాష ఉంటుంది. అవి పక్కన పెడితే ఆ ప్రెస్ మీట్లో ఈవిడి గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఈవిడికి అన్యాయం చేశారని చెప్పించినటువంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆ మాటలు విన్న ఆమె తల్లి, పూనం కౌర్ గారి తల్లి, తండ్రి చనిపోయారు, ఆమెకి తల్లి ఒక్కతే ఉంది. ఆ తల్లి ఆ ప్రెస్ మీట్ చూసి హార్ట్ అటాక్ వచ్చిందంట ఆవిడకి. ఏంటి ఇలా మాట్లాడేస్తున్నాడు, ఇలా ప్రపంచానికి ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు. ఒక పక్క పెళ్లి పెట్టుకున్నామని ఫస్ట్లో చెప్తుంది. పెళ్ళి ఆ ప్రెస్ మీట్ వల్ల, ఆ నీచుడు దరిద్రుడు మాట్లాడినటువంటి మాటల వల్ల ఆమె పెళ్ళి ఆగిపోయింది. చాలా హ్యాపీగా సాఫీగా జాగేటువంటి ఆమె జీవితం తల్లకిందులైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. పైగా తర్వాత వీళ్ళు చేసినటువంటి ప్రెజరు, పెట్టినటువంటి టార్చరు, చెయ్యకపోతే ఊరుకోమని చెప్పేటువంటి ఇది ఆమె పరిస్థితి ఎలా అయిపోయింది చూసారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారంటే కొంచెం ధైర్యం వచ్చింది. ఇవన్నీ మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అందుకనే ఆమెని ఏమనలేదు, వాళ్ళు ఏం చేస్తే చేసుకొని అని చెప్పి వాళ్ళ మీద యుద్ధానికే వెళ్ళారు. ఒకప్పుడు చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే ఆయన మీద ఎలాంటి కుట్రలు పన్నారో, ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంబటి రాంబాబు అనే వ్యక్తి పేరు కూడా ఆమె చెప్పింది, జీవిత రాజశేఖర్. ఆ సామాజిక వర్గం నుంచి ఒక గొప్ప నాయకుడు సీఎం స్థాయికి వెళ్ళాలని వస్తే, ఒక ప్రజలకు మంచి చేయాలని వస్తే అతని మీద ఆ కులం వాళ్ళతో ఎన్ని కుట్రలు చేశారో చూసారా. ఆ సామాజిక వర్గం వాళ్ళతోనే ఆయన ఎన్ని మాటలు అనిపించారో చూసారా. ఇది రాజకీయం అంటే. ఇంత దిగజారుడు రాజకీయం ఇంకొకరు ఎవరైనా చేస్తారో చెప్పండి? ఇంకొక వ్యక్తులు ఎప్పుడైనా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పండి? వైఎస్ఆర్సీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అధాపాతాళానికి తొక్కేయాలి అనుకున్నారంటే, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అనుకున్నారంటే ఇందుకే. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ని ఇసుక లారీలతో గుద్దించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని బ్లేడ్లతో, కత్తులతో దాడులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన మీద రిక్కీలు నిర్వహించి ఆయన్ని ఏదో ఒక విధంగా మట్టు పెట్టాలనేటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అవన్నీ తట్టుకుని, అవన్నీ చూసి పవన్ కళ్యాణ్ గారు చైనా ఏం చేస్తారో నేను యుద్ధమే చేద్దాం అనుకున్నాను, ఇంక అసలు ఊరికనేది లేదు, ఇలాంటి వ్యక్తుల్ని నేను ఆపాల్సిందే అని చెప్పి ఆయన ఎన్ని పడ్డారో ఆలోచించండి. చిరంజీవి గారి టైంలో వాళ్ళ కూతుర్ని, వాళ్ళ ఫ్యామిలీని ఇష్టానుసారం లైవ్ల్లో పెట్టేసి పిచ్చిగా మాట్లాడినటువంటి మాటలు, ఎన్ని కుట్రలు చేశారో కత్తి మహేష్ లాంటి వ్యక్తులు, ఇంకొకళ్ళు వాళ్ళని టీవీల్లో కూర్చోబెట్టి చేసినటువంటి, అసలు మాటల్లో చెప్పలేము ఎంత క్షోభ అనుభవించుంటారో ఆలోచించండి. చిరంజీవి గారు ఎంత బాధపడితే, ఎంత క్షోభ అనుభవిస్తే ఆయన పార్టీని మెర్జి చేసేసి ఇంకా నాకు రాజకీయాలు వద్దురా బాబోయ్,
ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత నీచంగా ఉంటాయా అనుకునే స్థాయికి వెళ్ళిపోయారంటే ఆలోచించండి. ఆ వ్యక్తి అలా బాధపడి వెళ్ళిపోతే ఇంకొక వ్యక్తికి ఎందుకు మనం ఆపలేమని చెప్పి కసితో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చేశారు, ఎన్ని చెయ్యాలో అని చేశారు. అవన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిలబడ్డారు. అంటే ఒక సాధారణమైనటువంటి మనిషి రాజకీయాల్లోకి ఆఖరికి తన సొంత చెల్లినే రాజకీయంగా ఎదగనివ్వలేకపోయారండి. ఆ చెల్లికే అక్రమ సంబంధాలు అంటకట్టారండి పేటీఎం బ్యాచ్తో. సొంత తల్లికి మాట్లాడకూడనటువంటి మాటలు అనిపించారండి. వాళ్ళతో ఉండేటువంటి పిఎల్ఏ కొంతమంది ఆ పిఎల్ వాళ్ళ సన్నిహితుల రూపంలో ఉండేటువంటి ఆ బ్యాచ్తోనే వాళ్ళు పైగా ఆ కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ బెయిల్ ఇచ్చి మరి పిలిపించుకున్నారు వాళ్ళని. ఎవరిని? షర్మిల గారిని, విజయమ్మ గారిని ఇష్టానుసారం వాళ్ళకి సపోర్ట్ చేయలేదని చెప్పి మాట్లాడితే ఇష్టానుసారం వాళ్ళకి వేరే వేరే విధంగా వల్గర్గా వాళ్ళ మీద వేరే అంటగడితే వాటిని చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ అతని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇచ్చి పెట్టుకుంది. అంత గొప్పది. సొంత బాబాయిని గొడ్డల పోటులతో పెట్టేస్తే గుండెపోటుగా చిత్రీకరించినటువంటి ఘనత వాళ్ళది. తల్లి మీద కేసేసి గెలిచి విర్రవీగుతున్నటువంటి ఘన చరిత్ర వాళ్ళది. మనం ఎంత చెప్పుకున్నా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఏదో మంచి చేస్తారని నమ్మటం, ఆలోచించటం మనం పిచ్చి కానీ ఎందుకు చేస్తారు చెప్పండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కొన్ని వేల కోట్లు, వందలు కాదు కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఆ 16 నెలలు జైలుకి వెళ్ళొస్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటే సుప్రీంకోర్టులో ఉన్న పిచ్చియా, హైకోర్టులో ఉన్న పిచ్చియా, సిబిఐ ఛార్జ్ షీట్లో అన్ని డబ్బాలు ఛార్జ్ షీట్లు ఏమన్నా ఫేకా? మరి ఎందుకని కేసు కొట్టేయలే చెప్పండి, ఆలోచించండి. ఆయన ఇప్పటికీ 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు తప్ప కేసుకు సంబంధించిన దాంట్లో ఏమీ ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకురాలా. ఆలోచించాలి. అంటే ఎలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటున్నాం, ఎలాంటి వ్యక్తులకి మనం ఓటేస్తున్నాం ఏంటి అనేది జస్ట్ ఆలోచించుకోండి. అలాంటి వ్యక్తులు వస్తే పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఇలాంటి వ్యక్తులు అంటే సమాజంలో మంచి చేయాలనేటువంటి ఒక వ్యక్తిని ఎంత కుట్రపూరితంగా కుట్ర చేస్తారనటానికి ఇవి ఎగ్జాంపుల్ అంతే.